ఈ మధ్యకాలంలో 4 రోజులు ఈ వర్షాల ప్రభావం చూసాం కదా. దీనిపైన ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదంట, ప్రభుత్వం ఎక్కడా కూడా ప్రజలకు సాయం చేయలేదని చెప్పి నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఏంటి ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది ఈ వరదల్లో? 100% ప్రభుత్వం పనిచేసింది. ఎక్కడ ఎక్కువ శాతం ప్రజల నష్టం జరగలేదు. ఆస్తు నష్టం అయితే అది ప్రకృతి, అది మనం చేయలేము, అది ఆపేది కాదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడంటే అది పిచ్చబట్టింది. ఎందుకంటే సీట్లు రాలేదు, ఓడిపోయాము అనే ఒక కారణంతో మతి భ్రమించి ఆయన అలా మాట్లాడుతున్నారు. ఆయన ఎక్కడ మాట్లాడాడు? 4 గోడల మధ్యన మాట్లాడాడు. 4 గోడల మధ్యన కాకుండా 4 దిక్కులకు వచ్చి ప్రకృతి వైపరీత్యం జరిగినప్పుడు కూటమి ప్రభుత్వం చేసే సేవలు చూసి ఇప్పుడు 4 దిక్కుల మధ్య ఉన్న ప్రజలను మాట్లాడితే చెప్పు తీసుకొని కొడతారు జగన్మోహన్ రెడ్డిని. జగన్మోహన్ రెడ్డికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలంటే విపరీతమైన కసి ఉంది. 2024లో జగన్మోహన్ రెడ్డిని 151 సీట్లు ఉండకుండా 11 సీట్లకు పరిమితం చేశారని ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద విపరీతమైన విద్వేషాన్ని నింపుకొని ఉన్నాడు మనసులో. ఈ వరదలు అవటం కూడా జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంత బాధలు పడుతుంటే ఆయనకు అంత పైచాచిక ఆనందం పొందుతాడు. ఇంతకీ జగన్మోహన్ రెడ్డి మొంతా తుఫాన్ వల్ల ఈ తుఫాన్లో ఎక్కడ ఉన్నాడు? ఆయన బయట ఉన్నాడు. అసలు ఆయన ఎక్కడా కనపడలేదు. ఏ సోషల్ మీడియాలో కూడా ఈ తుఫాన్ వస్తుంది హెచ్చరిక అని, ఈ తుఫాన్ వల్ల మీరు ఇబ్బంది పడకూడదని ఏ ప్రెస్ మీట్ అన్నా పెట్టి మాట్లాడటం జరిగిందా? ఆయనకు రాజకీయ నాయకుడిగా చలామణి అవడానికి కూడా ఆయనకు అర్హత లేదు. ఆయన రాజకీయానికి పనికిరాడు. ఆయన కమర్షియల్ మైండ్. వందనా గారు, గత 4 రోజులుగా ఆంధ్ర రాష్ట్రం తుఫాను ప్రభావంతో ఎంత అల్లాడిందో అందరం చూసాం కదా. మరి జగన్మోహన్ రెడ్డి మాత్రం తుఫాన్ అంతా కూడా తీరం దాటేసిన తర్వాత, ముప్పంతా కూడా చేజారిపోయిన తర్వాత, ముప్పంతా అయిపోయిన తర్వాత ఈ రోజు నిన్న జగన్మోహన్ రెడ్డి వచ్చి రైతులంతా కూడా అన్యాయం అయిపోయారు, ప్రజలందరూ కూడా వదిలేసింది కూటమి ప్రభుత్వం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఏం చెప్తారు? ఆయన ఎక్కడ మాట్లాడాడు? 4 గోడల మధ్యన మాట్లాడాడు. 4 గోడల మధ్యన కాకుండా 4 దిక్కులకు వచ్చి ప్రకృతి వైపరీత్యం జరిగినప్పుడు కూటమి ప్రభుత్వం చేసే సేవలు చూసి ఇప్పుడు 4 దిక్కుల మధ్య ఉన్న ప్రజలను మాట్లాడితే చెప్పు తీసుకొని కొడతారు జగన్మోహన్ రెడ్డిని. అసలు విపత్తు జరిగి మోంతా తుఫాన్ వచ్చి కుటుంబ సభ్యులతో సమానంగా నా అన్నదమ్ముల్లాగా నా కుటుంబ సభ్యులు కూడా ఆదుకునే సమయంలో చంద్రబాబు నాయుడు గారు మాకు అన్నం పెట్టి నీడనిచ్చి మాకు అన్ని రకాలుగా చూసుకున్నారని చెప్తుంటే అసలు ఈ జగన్మోహన్ రెడ్డికి చిప్పు తప్పిందంటారు. లండన్ మందులు పనిచేయట్లా, చాలా ఇబ్బంది పడుతున్నాడు. మొన్న చూసారుగా దీపావళి రోజున ఆడవాళ్ళ షూస్ వేసుకొని వచ్చి, అంటే మైండ్ లేదు అతనికి. ఆడవాళ్ళ చెప్పులు వేసుకున్నాం, మగవాళ్ళు చెప్పులు వేసుకున్నాం తెలియని పరిస్థితిలో ఉన్నాడు. అతని మాటలు పట్టించేది లేదు. అసలు కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా ఉంది. పల్లెల్లో పల్లెటూరులోకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి ఏ రోజైనా మోకాళ్ళ లోతు బురదలో దిగి రైతులు పంట ఏమైందని చూస్తే తెలిసింది. అతనికేం తెలుసు? ఒక 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, 5 సంవత్సరాలు ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి, రాష్ట్రం ఆపదలో పడతా ఉంది, రాష్ట్రం పైన ముప్పు వస్తా ఉందని తెలిసినప్పుడు కనీసం నైతిక బాధ్యత కింద ఇక్కడికి వచ్చి ఏ ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు ఉన్నాయి, ఎక్కడ ప్రజలు ఇబ్బంది పడతారని కనీసం అవగాహన కూడా తెలుసుకోకుండా బెంగళూరులో కూర్చొని మొత్తం అయిపోయిన తర్వాత ఈ రోజు వచ్చి విమర్శలు చేయటువంటి. చెప్తున్నా కదా, అతను ఎలక్షన్ కోసం రాజకీయంగా ఆయనకు జీవితంలో ఒక కొసమెరుపు గతంలో ముఖ్యమంత్రి అవడం అనేది. గత ముఖ్యమంత్రి ఏదో బ్లైండ్ గా రాజశేఖర రెడ్డి కొడుకు అని చెప్పి ఓట్లేసి ఏదో ఉద్ధరిస్తాడని ఉద్దండు ఏదో చేశారు. కానీ అతను ముఖ్యమంత్రి కాదు కదా, వార్డు నెంబర్ గా కూడా పనికిరాడని ప్రజలకు అర్థమైపోయి పంగనామాలు పెట్టి పంపించారు. అది తెలిసిన విషయమే. అతనికి ఇప్పుడు రాజధానిలోనే ఇల్లుంది, రాజధానిలో ఉన్నాడు. రాజధాని చుట్టుపక్కల పల్లెటూరు వాతావరణం, రైతుల పరిస్థితులు ఇక్కడ ఎలా ఉంటాయో ఏంటో అతనికి తెలుసు. పంట పొలాల మధ్య కాయ కష్టం పనిచేసేవాళ్ళు, బుర్రలో పనిచేసేవాళ్ళు ఉన్నారు. మరి ఇక్కడ రాజధాని నుంచి వచ్చి ఒక గ్రామం తాడేపల్లి మండలంలో ఒక గ్రామానికైనా, నీట మునిగిన ఒక ఏరియాకైనా, నీట మునిగిపోయిన ఒక్క కుటుంబానికైనా ఒక్క ఇంత గుప్పిడి మెతుకులు పెట్టాడా? ఏం పెట్టకుండా అక్కడెక్కడో అవతల రాష్ట్రంలో కర్ణాటకలో బెంగళూరులో కూర్చొని 4 గోడల మధ్యన మీడియా ముందుకు రాకుండా ఏదో మాట్లాడిన అతని మాటలు ఎవడ పట్టించుకుంటాడు? ఇక్కడికి వచ్చి కళ్ళతో చూసి ప్రజలను చూస్తే అతనికి గత ముఖ్యమంత్రిని గుర్తుండేది. అతను తీసేయండి అయ్యా. అంతేగా మరి 6 కిలోమీటర్లకి ఫ్లైట్ వేసుకెళ్ళేవాడు. బెంగళూరు నుంచి ఇక్కడ రావడానికి కూడా ఫ్లైట్ అడుగుతాడు. రావాలి, మనసు ఉండాలి, కానీ మార్గాలు అనేకం. ప్రజలు అల్లకొల్లాల పరిస్థితుల్లో ఉన్నప్పుడు రావాలిగా. ఇప్పుడు ఫ్లైట్ ఉంటేనే వస్తారా? బై రోడ్ రాలేకపోతున్నారా? ముసలైనా
75 ఏళ్ళు దాటిన ఆయనే వచ్చి రోడ్ల మీద నుంచొని 24/7 వర్క్ చేస్తున్నారు పేదల కోసం. మోంతా తుఫాను తిప్పల్లో ఉంది, బాధల్లో ఉందని ఒక్కళ్ళకి కూడా ప్రాణ నష్టం, ధన నష్టం, ఆస్తి నష్టం కాకుండా ప్రతి క్షణం పబ్లిక్ ని అవేర్నెస్ చేస్తూ, ఆఫీసర్ ని అవేర్నెస్ చేస్తూ ప్రతి ఒక్కళ్ళని కాపాడుకుంటూ వచ్చింది కూటమి ప్రభుత్వం. అతను ఎన్ని వాక్కున్నా అసలు ఉపయోగమే లేదు. అతని మాటలు ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. మామూలు కాయ కష్టం చేసుకునే ప్రతి ఒక్కళ్ళు కూడా వీడు వచ్చాడయ్యా బాబు అంటే అతను గుర్తించుకోవడానికి, నేను ఒకడు ఉన్నాను అనడానికి ఏదో వస్తాడు. వాళ్ళ పిచ్చి మీడియా, బ్లూ మీడియా వచ్చింది 4 మాటలు అంత మించి ఏం లేదు. ప్రధానంగా 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి పార్టీ, 5 సంవత్సరాలు ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, ఎంపీలుగా పనిచేసినటువంటి వ్యక్తులు ఈ మొంతా తుఫాన్ కారణంగా 4 నుంచి 5 రోజుల వరకు కూడా రాష్ట్రం అంతా కూడా అల్లకల్లోలం అయిపోతే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి మాజీ మంత్రులు కానీ, మాజీ ఎమ్మెల్యేలు కానీ, ఇప్పుడున్న ఎమ్మెల్యేలు కానీ, ఇప్పుడున్న పార్లమెంట్ సభ్యులు కానీ, మాజీ ఎంపీలు కానీ ఎవరైనా ఫీల్డ్ లోకి వచ్చి మాట్లాడినటువంటి సందర్భాలు కానీ, లేదంటే ఒక ప్రాంతానికి వెళ్ళి సందర్శించినటువంటి సందర్భాలు కానీ మీరు ఎక్కడైనా చూసారా? అసలు ఎక్కడ లేదు. ప్రజలే చెప్తున్నారు. మొన్న నీకు గతంలో ఓట్లు వేసాం కదా, మీకు కనీసం ఓటేసిన కనీస కనికరం లేదా? మీరు కనీసం కుక్క కన్నా విశ్వాసం ఉంటుంది, మీకు కుక్కల కన్నా హీనమైన విశ్వాసం ఉంటా ఉన్నారా? మీరు కనీసం గుప్పిడి మెతుకులన్నా పెట్టలేదు, కనీసం వచ్చి పలకరించలేదని ప్రజలు తూ అని ఉమ్మేస్తున్నారయ్యా మహాన. అసలు అతనే ఇక్కడ గడ్డి మేస్తుంటే వీళ్ళు ఎక్కడ గడ్డి మేస్తారు? వీడు గడ్డి మేస్తారు. అసలు రాజే తప్పు. కార్యకర్తలు ఏముంది, వైసీపీ కార్యకర్తలు అందరూ దండగా, కుక్కల కన్నా విశ్వాసం ఉంటది. వైసీపీ నాయకులకు గాని, వైసీపీ గత ముఖ్యమంత్రికి గాని కుక్క కన్నా హీనం ఎవరైనా ఉన్నారో, విశ్వాసం లేని జంతువు ఎవరైనా ఉంటే వైసీపీ కార్యకర్తలు, వైసీపీ నాయకులు. గతంలో హుదూ తుఫాన్ వచ్చినప్పుడు 50 లక్షల విరాళం అని చెప్పి ప్రకటించాడు. విజయవాడ వరదలు వచ్చినప్పుడు ₹1 కోటి విరాళం అని చెప్పి ప్రకటించాడు. విజయవాడ వరదలు వచ్చినప్పుడు ₹1 కోటి విరాళం అని చెప్పి ప్రకటించాడు. కేవలం ప్రకటనలు తప్ప ఆచరణలోకి రాని, లేదంటే దానం చేయనటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు కూటమి ప్రభుత్వం ఎవరైతే వరద బాధితులుగా ఉన్నారో, ఏదైతే వరదలో ఇబ్బందులు పడ్డారో వారికి ఒక్కొక్కరికి 25 కేజీల వరకు కూడా బియ్యం, లేదంటే 2 వారాలకు సరిపడా నిత్యావసర సరుకు, మనిషికి ₹1000 చొప్పున వీళ్ళు ఇస్తా ఉంటే ప్రకటనలు చేసి మెలకుండా ఉన్నటువంటి వ్యక్తి వీళ్ళని విమర్శిస్తా ఉన్నారు. గతంలో ₹1 కోటి విరాళం అని ప్రకటించారని మీరు చెప్పారు. చెప్పారా? చెక్ వచ్చిందా? మీ మీడియా వాళ్ళకి కానీ, ప్రతి ఒక్క మీడియాకి ఎవరికైనా ఒక చెక్కు రూపంగా గానీ, డబ్బు రూపేనా గానీ ఏ రోజైనా ఇచ్చాడా? ఉట్టి మాటలు చెప్పి దంచుకొని బతికే వ్యవహారం అవుతుందంతా. ఉట్టి మాటలు చెప్తాడే గానీ ఏం లేదు. మీరు 25 కేజీలు బియ్యం, నిత్యావసర వస్తువులు అన్ని రకాలుగా ఈ రోజు కూటమి ప్రభుత్వం ఆదుకుంటున్నప్పుడు కనీసం 1/4 కేజీ బియ్యానికి గతి లేనివాడు ఎవడన్నా ఉన్నాడంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రజల్ని పట్టించుకోడు. అతనికి కాంక్ష, నేను నాయకుడిని అయిపోవాలి, నేను ఒక నాయకుడిని అయిపోవాలి, నేను ఒక ముఖ్యమంత్రిని అయిపోవాలని కుర్చీ మీద ఉన్న ప్రీతి ప్రజల మీద లేదు, పేదల మీద అస్సలు లేదు. పేదలంటే అస్సలు పడని వ్యక్తి ఎవరన్నా ఉన్నాడు అంటే అది జగన్మోహన్ రెడ్డి. పేదల మీద కుట్రమని వ్యక్తి ఎవరైనా ఉన్నాడంటే పిచ్చి మందులమ్మి నానా రకాలుగా పిల్లల జీవితాలు 30 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరు చాలా మంది అన్యాయం అయిపోయారు. గంజాయిలకి వాటికి అలవాటు పడి అది వైసీపీ ప్రభుత్వంలోనే. సార్, గత 4 రోజులుగా ఈ మొంతా తుఫాన్ ఎఫెక్ట్ చూసాం కదా. ఇదంతా అయిపోయిన తర్వాత, తుఫాన్ తీరం దాటిపోయిన తర్వాత నిన్న జగన్మోహన్ రెడ్డి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి రైతులందరినీ కూడా గాలికి వదిలేశారు, ప్రజలందరినీ కూడా గాలికి వదిలేశారు, చంద్రబాబు నాయుడు లేదంటే కూటమి ప్రభుత్వం అని చెప్పి మాట్లాడుతున్నారు. అసలు ఏంటి ప్రభుత్వం ఎలా పనిచేసింది సార్ ఈ తుఫాన్లో? 100% ప్రభుత్వం పనిచేసింది. ఎక్కడ ఎక్కువ శాతం ప్రజ నష్టం జరగలేదు. ఆస్తి నష్టం అయితే అది ప్రకృతి, అది మనం చేయలేము, అది ఆపేది కాదు. అందరికీ కూడా ఫుడ్ అని, రైతులకి నష్టపరిహారం అని, ఇవన్నీ కూడా అన్ని ప్లాన్ చేస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడంటే అది పిచ్చబట్టింది. ఎందుకంటే సీట్లు రాలేదు, ఓడిపోయాము, నేను ఎన్ని డబ్బులు ఇచ్చినా ఇంత చేసినా కూడా నాకు ఓట్లే లేదు అనే ఒక కారణంతో మతి భ్రమించి ఆయన అలా మాట్లాడుతున్నాడు. కనీసం అంటే ఒక మాజీ ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా మొంతా తుఫాన్ ఎఫెక్ట్ జరుగుతూ ఉంది, ప్రజలందరూ కూడా ఇబ్బంది పడబోతా ఉన్నారని తెలిసి కూడా పోయి బెంగళూరులోనే కూర్చొని తుఫాన్ అంతా తీరం దాటిపోయిన తర్వాత, ప్రమాదం అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చి ప్రభుత్వం పనిచేయలేదు, నాయకులు పనిచేయలేదు అని చెప్పి మాట్లాడటం కరెక్టేనా? అది కరెక్ట్ గా సార్. ఆయన కూడా పనిచేయాలి కదా. వచ్చి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా లేకపోయినా 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఆయన కూడా వచ్చి పనిచేయాలి, పార్టీలకు అతీతంగా పనిచేయాలి. ఎవరికైతే నష్టం జరిగిందో వాళ్ళందరికీ న్యాయం చేసే విధంగా ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఏదైనా గవర్నమెంట్ ఎక్కడైనా కొంచెం లోటుపాట్లు ఉంటే కనుక ఇది చేయండి, అది చేయండి, రైతులకు అది ఇవ్వండి, ఇది ఇవ్వండి, ఎక్కువ ఇవ్వండి అని చెప్పాలి తప్ప ఇవన్నీ కూడా చెప్పాను కదా మీకు, అతనికి మైండ్ సరిలేదు.
పోయినసారి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కూడా ఒక తుఫాన్ రావడం, అంటే చిన్నపాటి తుఫాన్ రావడం చూసాం. ఏదైతే ఈ విజయవాడ కానీ లేదంటే ఇటు తెనాలి బాపట్ల ఇటు సైడ్ అంతా కూడా పర్చూరు అంతా కూడా వరదలతో పంట నష్టం అంతా కూడా జరిగినటువంటి పరిస్థితులు చూసాం. ఆ పరిస్థితిలో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు లాగో లేదంటే లోకేష్ గారు లాగో ఆ వీధుల్లో తిరగకుండా, ఆ పంట పొలాల్లో తిరగకుండా హెలికాప్టర్లో రౌండ్ చేసి హెలికాప్టర్లో తిరిగిన వ్యక్తి ఈ రోజు లోకేష్ గారు పనిచేయలేదు, చంద్రబాబు నాయుడు గారు పనిచేయలేదు అని చెప్పి వీళ్ళపైన కామెంట్ చేసే నైతిక విలువ, నైతిక హక్కు ఉందంటారా? లేదండి, నైతిక హక్కు లేదు, విలువలు లేవు. అప్పుడు కూడా ఈయన గవర్నమెంట్ లో ఉండగా కూడా ఈ టీడీపీ కానీ జనసేన కానీ అందరూ తిరిగి వాళ్ళకి ఏం చేయాలో న్యాయం చేసి సొంత డబ్బులు కూడా ఖర్చు పెట్టి చేశారు. ఈయనకి భయం అండి. రోడ్డు అంటే వెళ్తే పరదలు కట్టుకుంటాడు, చెట్లు ఏమైనా ఉంటే పెద్ద పెద్ద చెట్లు నరికిచ్చేస్తాడు, ప్రాణభయంతో ఉంటాడు ఆయన. దాని మీద ఆయన రాడు. ఎవరన్నా వెళ్ళి చేస్తే వాళ్ళ మీద రాళ్ళు వేయడం కోసం సిద్ధంగా ఉంటాడు. అసలు జగన్మోహన్ రెడ్డి పోయినసారి చూస్తే విశాఖలో హుదూ తుఫాన్ వచ్చినప్పుడు 50 లక్షల రూపాయలు ప్రకటించాడు విరాళం అని చెప్పి. నిన్న విజయవాడలో గత 5-6 నెలల క్రితం వరదలు వచ్చినప్పుడు ₹1 అని చెప్పి ప్రకటించాడు. ప్రకటనలు తప్ప ఎక్కడా కూడా ఆయన డబ్బులు ఇచ్చినటువంటి దాఖలాలు ఎక్కడా కూడా లేవు అని చెప్పి ఇప్పుడు ఉన్నటువంటి నాయకులు చెప్తా ఉన్నారు. మరి అలాంటి వ్యక్తి ఈరోజు ఎవరైతే ఇబ్బందులు పడతా ఉన్నారో వారందరికీ కూడా ఒక్కొక్క ఇంటికి 25 కేజీల వరకు బియ్యం, ఒక్కొక్క వ్యక్తికి ₹1000 వరకు మనీ, అదేవిధంగా ఒక 2 వారాలకు సరిపడా నిత్యావసర సరుకులు పామాయిల్ కానీ లేదంటే నూనె, పంచదార ఇవన్నీ చెప్పి ఇస్తా ఉన్నటువంటి వీళ్ళని విమర్శించడం ఆ విలువలు ఉన్నాయంటారు? లేవండి, అది తప్పది. అతనికి ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నాడంటే పెట్టే కూడా పెట్టనేకుండా చేయడం కోసం, వీళ్ళని కూడా చెడగొడటం కోసం, నేను ఎట్టగా చెడిపోయాను కదా వాళ్ళు కూడా ఇవ్వకుండా చేయడం కోసం, ప్రజలకి అన్యాయం చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నాడు. అంటే గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఈ విధంగా వర్షాలు వచ్చినప్పుడు లేదంటే వరదలు వచ్చినప్పుడు ఏంటి ఆ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంది? ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి వ్యత్యాసం ఏంటి? 100కి 110 వ్యత్యాసం ఉందమ్మా. అసలు వాళ్ళు ఏం చేయలేదు. చేస్తే 11 సీట్లకి ఎందుకు ప్రజలు పరిమితం చేస్తారు? చేయలేదు కాబట్టి కదా 11 సీట్లు ఇచ్చారు. అంటే జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఈ మోంతా తుఫాన్లో ఆంధ్రప్రదేశ్కి రాలేదు అంటే ఫ్లైట్స్ తిరగట్లేదు, ఫ్లైట్ టికెట్లు బుక్ అవ్వట్లేదు అని చెప్పి మాట్లాడినాడు. అంటే ఏంటి అంటే ఎలా చూడొచ్చు ఈ పదాన్ని? చంద్రబాబు నాయుడు గారు ఎలా తిరిగాడు? చంద్రబాబు నాయుడు గారికి దొరికిన ఫ్లైట్ ఆయన దొరకదా? దొరికితే కదా వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ సొంతయో లేదా డబ్బులు ఇస్తేనో వస్తారు కదా ఎవరొకరు. రావటం ఇష్టం లేకే ఈ మాటలన్నీ కూడా. అది ఈ మధ్యకాలంలో మనం చూసాం, ఏదైతే ఈ మోంతా తుఫాన్ ఎఫెక్ట్ ఆంధ్ర రాష్ట్రానికి ఏ విధంగా జరిగిందో మనం చూసినటువంటి పరిస్థితి. ఇందులో ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి ఏదైతే సహాయక చర్యల్లో ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుంచి నడిపించినటువంటి తెలుగుదేశం పార్టీ పైన, లోకేష్ గారి పైన, చంద్రబాబు నాయుడు గారి పైన వీళ్ళు ఎవరిని పట్టించుకోలేదు. అంతా కూడా పిల్లగా భరితమయ్యారు, రైతులందరూ కూడా నష్టపోయారు, ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారని చెప్పి మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు ఏంటి? మోంతా తుఫాన్లో కూటమి ప్రభుత్వం ఎలా పనిచేసింది, ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు ఎలా పనిచేశారు? మోంతా తుఫాను 4-5 రోజుల ముందే వాతావరణ శాఖ నుంచి అందుకున్న గవర్నమెంట్ 4-5 రోజుల ముందు నుంచే ఆంధ్ర రాష్ట్ర ప్రజలను అందరిని కూడా, ప్రతి ఒక్క జిల్లా ప్రజల్ని, అధికారులను కానీ ప్రజలను కానీ మొత్తాన్ని కూడా, యంత్రాంగం మొత్తాన్ని కూడా ఎలక్ట్ చేసింది. ఆల్రెడీ లోతట్టు ప్రాంతాల్లో ఉన్న పునరావాస కేంద్రాలకు తరలించడం కూడా వచ్చింది. కాకపోతే జగన్మోహన్ రెడ్డి మరీ హాస్యాస్పదంగా మొన్నటిదాకా బెంగళూరు యలహంక ప్యాలెస్లో ఉండి ఈ తాడేపల్లికి వచ్చి, ఈ తాడేపల్లి నుంచి వచ్చి తాడేపల్లి పిల్లి బయటకు వచ్చి ఎన్నెన్నో అభూత కల్పనలు. మేము ఒకటే అడుగుతున్నాం, జగన్మోహన్ రెడ్డి నువ్వు గవర్నమెంట్లో ఉన్నప్పుడు వరదలు తుఫాన్ వచ్చినప్పుడు ఓన్లీ హెలికాప్టర్లో వెళ్ళి బాపట్ల వైపు వెళ్ళి ఏరియాలు చేసుకొని వచ్చావు తప్ప ఫీల్డ్ విజిట్ ఎక్కడన్నా చేసావా? అరే 77 సంవత్సరాల చంద్రబాబు గారు ఏరియా సర్వే చేసి ఫీల్డ్ విజిట్కి వెళ్ళి ప్రతి ఒక్క అధికారులను కూడా అప్రమత్తం చేసి సాధ్యమైనంత వరకు రాష్ట్రంలో ప్రాణ నష్టం జరగకుండా చేయటం జరిగింది. అది యొక్క బాబు గారి పాలనకే అది ఒక ఆదర్శం. అసలు అంటే ఈ వరదల గురించి, ప్రజల శ్రేయస్సు గురించి, ప్రజా స్పందన గురించి మాట్లాడేటువంటి అర్హత జగన్మోహన్ రెడ్డికి ఉందంటారు? అంటే గతంలో 2019 ఆ టైంలో, 2014 ఆ టైంలో ఏదైతే హుదూ తుఫాన్ వచ్చినప్పుడు 50 లక్షలు ప్రకటించాడు. మొన్న విజయవాడ వరదల్లో కొట్టుకుపోయినప్పుడు ₹1 ప్రకటించినటువంటి జగన్మోహన్ రెడ్డి కేవలం ప్రకటనలకు తప్ప ఎక్కడ ఆచరణలోకి వచ్చినటువంటి పరిస్థితి లేదు. అలాంటి వ్యక్తి 5 రోజులు ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా అల్లకల్లోలం అయిపోయి ఈ మోంతా తుఫాన్ వల్ల ఎఫెక్ట్ వల్ల తిరుగుతూ ఉంటుంది. కనీసం ఒక వైఎస్ఆర్సీపీ నాయకుడు బయటికి రాకపోగా, జగన్మోహన్ రెడ్డి కనీసం పరామర్శలు కూడా వెళ్ళకపోగా, ఈ రోజు అంతా అయిపోయిన తర్వాత, అంతా సహాయక చర్యలు అందరూ బయటకు వచ్చిన తర్వాత ఈ రోజు ఇలా మాట్లాడటాన్ని ఎలా చూడొచ్చు అంటారు? జగన్మోహన్ రెడ్డికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలంటే విపరీతమైన కసి ఉంది. ఎందుకంటే 2024లో జగన్మోహన్ రెడ్డిని 151 సీట్లు ఉండవు 11 సీట్లకు పరిమితం చేశారని ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద విపరీతమైన విద్వేషాన్ని నింపుకొని ఉన్నాడు మనసులో.
ఈ వరదలు అవటం కూడా జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంత బాధలు పడుతుంటే ఆయనకు అంత పైచాచిక ఆనందం పొందుతాడు. ఏమంటే దగ్గర 4-5 రోజుల నుంచి ఇదిగో ఇట్లా మోందా తుఫాన్ వస్తుంది, అందరూ ఎలక్ట్ అవ్వండి అధికారులను మొత్తాన్ని గవర్నమెంట్ మొత్తాన్ని కూడా ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు గారు కానీ, లోకేష్ గారు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ, కూటమి ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్క నాయకుడు కూడా వాళ్ళ నియోజకవర్గాల్లో శక్తి వంచన లేకుండా తిరిగి లోటుతట్టు ప్రాంతంలో ఉన్న పునరావాస కేంద్రాలకు తరలించి ఈ రకంగా చేస్తుంటే రాష్ట్రంలో ఉన్న వైసీపీ నాయకుడు ఎవడైనా బయటకు వచ్చి ఒక్క వాయిస్ ఇచ్చిందా? 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎవడన్నా ఒకటికి వచ్చి బయటకు వచ్చి మాట్లాడినట్ట జగన్మోహన్ రెడ్డి ఏం పీకుతున్నాడు? ఇలా ఆంధ్ర రాష్ట్రం అల్లకొల్లలో పోయి మోందా తుఫాన్తో చాలా ఇబ్బందులు పడుతుంటే నువ్వు బెంగళూరు ప్యాలెస్లో యలహంక ప్యాలెస్లో సేద తీరుతూ ఆర్చుకొని తీర్చుకొని ఈ తుఫాను తీరం దాటినాక వెళ్ళిపోయి వచ్చావు. ఎవరన్నా పరామర్శించాడా? లేదు. తుఫాను సాయంగా ఏమన్నా ప్రకటించాడా? పోయినసారి ఎప్పుడో ₹1 కోటి ప్రకటించాడు, అదే ఇప్పుడు వరకు దిక్కుదేశాన్ని లేదు, గవర్నమెంట్కి ఇవ్వాల. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రజలపై అతని యొక్క కసిని విద్వేషాన్ని వెళ్ళగక్కుతున్నాడు. ఇంకోటి ఏంటంటే ఇవాళ చంద్రబాబు గారు సమర్థవంత నాయకత్వం కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి ఇవాళ సాధ్యమైన నష్టాన్ని, ప్రాణ నష్టాన్ని, ఆస్తి నష్టాన్ని కొంతవరకు మనం ఇంకోటి విపత్తు నుంచి వచ్చేది మనం ఎవరిని అరికట్టలేము. సాధ్యమైనంత వరకు ప్రాణ నష్టాన్ని అరికట్టడంలో కూటమి ప్రభుత్వం 100% సక్సెస్ అయింది. అధికార యంత్రాంగం మొత్తం కూడా రేయం పగళ్ళు నిద్రాగారాలు రాకుండా ఒక విలేజ్లో కూడా సచివాలయాల్లో ఎంప్లాయీస్ పునుకునే పరిస్థితి ఇలా యంత్రాంగం మొత్తం కూడా ఏకతాటిపై సమన్వయంతో చేయబట్టే ఇలా ప్రాణ నష్టం లేకుండా మోందా తుఫాన్తో ఇలా ప్రశాంతంగా ఏపీ ఒక రకంగా ఉందని చెప్పుకోవాలి. అది ప్రతి ఒక్క ప్రజలను అడగండి, పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్నామని అడగండి. జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి ఇప్పుడు అవాకలు పేలితే ప్రజలు నీ మొహాన కాంట్రిచ్చి ఊసే పరిస్థితులు ముందున్నాయి. ఇది తెలియజేసుకున్నాం. ఒక ఎత్తు అయితే అంటే ఏదైతే ఈ వరద ప్రాంతం వల్ల ఇబ్బంది పడినటువంటి సామాన్య ప్రజలు ఎవరైతే ఉన్నారో, ఏదైతే పేద ప్రజలు ఉన్నారో వారందరికీ కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఆయా ప్రాంతాల్లో 25 కేజీల వరకు కూడా బియ్యం, లేదంటే అటు నూనె ప్యాకెట్ కానీ, కందిపప్పు కానీ, పంచదార కానీ, ఉల్లిపాయలు, బంగాళదుంపలు అని చెప్పి అన్నీ ఒక వారానికి 2 వారాలకి సరిపడా సరుకులు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సరఫరా చేస్తూ ఉంటే గతంలో 4 ఉల్లిపాయలు, 2 టమాటాలు, 10 కేజీల బియ్యం ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి దీన్ని అదేవా చేసి మాట్లాడటం అసలు ఆ హక్కు ఉందంటారు వాళ్ళకి? ఉల్లిపాయకి, ఆలుకి, ఉల్లిపాయలకి తేడా తెలియని జగన్మోహన్ రెడ్డి గురించి ఇంకా మనం ఏం మాట్లాడుకుంటాం? జగన్మోహన్ రెడ్డి నువ్వు ఉన్నప్పుడు వరదలు తుఫాన్లు వచ్చినప్పుడు నువ్వెంత ఇచ్చావు? ఆలు ఇచ్చావు, ఉల్లిపాయ ఒక 1/2 కేజీలో ఇచ్చావు. ఇయ్యాల పునరావాస కేంద్రాల్లో ఉండవాళ్ళతో పాటు లోతట్టు ప్రాంతాల్లో నష్టపోయిన వాళ్ళకి 25 కేజీలు బియ్యం ఒక్కొక్క మనిషికి ₹1000, కుటుంబానికి కాదు, ఒక్కొక్క మనిషికి ₹1000, నలుగురు ఉంటే 4000 ఇచ్చారు. ఇంత ఈ రకంగా చేస్తుంటే ఇంకా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కళ్ళు లేని కబోదిలాగా మాట్లాడతాం చాలా. ఇంకోటి ఏంటంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రెస్ మీట్ చూసి చేతరించుకుంటున్నారు. కానీ గత 4 రోజులుగా ఈ మోంతా తుఫాన్ ఎఫెక్ట్ చూస్తూ ఉన్నాం కదా, దీనిపైన నిన్న అంతా అయిపోయిన తర్వాత, వరదలన్నీ వెళ్ళిపోయిన తర్వాత నిన్న జగన్మోహన్ రెడ్డి వచ్చి ప్రభుత్వం పనిచేయలేదు, చంద్రబాబు నాయుడు దుబాయ్లో తిరుగుతున్నాడు, లోకేష్ ఆస్ట్రేలియాలో తిరుగుతున్నాడు అని చెప్పి ఆ సోషల్ మీడియా మాట్లాడుతూ ఉంటే ప్రజలందరినీ కూడా గాలికి వదిలేసింది, రైతులను గాలికి వదిలేసింది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు. అసలు ఏంటి, ఎలా పనిచేసింది మోంతా తుఫాన్లో ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు? ఎందుకు జగన్మోహన్ రెడ్డి మోంతా తుఫాన్ వల్ల ఈ తుఫాన్లో ఎక్కడున్నాడు? ఆయన బయట ఉన్నాడు. అసలు ఆయన ఎక్కడా కనపడలేదు. ఏ సోషల్ మీడియాలో కూడా ఈ తుఫాన్ వస్తుంది హెచ్చరిక అని, ఈ తుఫాన్ వల్ల మీరు ఇబ్బంది పడకూడదని ఏ ప్రెస్ మీట్ అన్నా పెట్టి మాట్లాడటం జరిగిందా? లేదు. అదే విధంగా ఆయన ఎక్కడో బెంగళూరులో ఉండి ఇంకో చాటు ఉండి ఎక్కడున్నా సరే ఆయన రాలేకపోయినా సరే ఇక్కడికి వాళ్ళ నాయకుల చేత, వాళ్ళ పార్టీ ద్వారా కూడా ఏదో విధంగా ప్రెస్ మీట్లు పెట్టించి ఏదో విధంగా వాళ్ళ సంపాదన అనేది తెలిపియాలిగా. అది కూడా లేదు. లోకేష్ గారు వాతావరణ శాఖ అనే ఆఫీసులో ఉండి మినిట్ పోలీసులను కానీ, ఆర్మీ వాళ్ళని కానీ, NDRF వాళ్ళు కానీ మొత్తం ఎలక్ట్మెంట్ చేసి అక్కడ లంక గ్రామాలను కానీ అందరిని కూడా ముందు భద్రతా ప్లేసుల్లో చేర్చి వాళ్ళని నివాసాలకు సదుపాయంగా చేసి ఇవన్నీ చేసినా కూడా వాళ్ళకి ఈ నిర్ణయం ఇలా తప్పుడు ప్రచారాలను ఎందుకు చేస్తున్నారో తెలియదు. ఇదే ప్రశ్నకి వైఎస్ఆర్సీపీ సంబంధించిన ఒక సోషల్ మీడియా మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారికి ఫ్లైట్ బుక్ చేసుకోవడానికి ఫ్లైట్ టికెట్లు రాలేదు, ఆ ఫ్లైట్ లో వాతావరణం ఆపేసింది, ఫ్లైట్ టికెట్లు ఆపేసింది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నటువంటి బెంగళూరు నుంచి ఇక్కడికి ఆంధ్రప్రదేశ్ రావడానికి ఫ్లైట్ ఒక్కటే ఉందా జగన్మోహన్ రెడ్డి గారికి? ఫ్లైట్ ఒక్కటే ఉందనుకుంటే మన పొరపాటు. బై రోడ్డు ఉంది, పెట్రోల్ డబ్బులు లేవు. అది ఏదన్నా అనుకోవచ్చు. మనం బుధవారం అనేది మోంతా తుఫాను మన ఆంధ్రప్రదేశ్ ఇక్కడ ఏపీలో ఉన్న గుంటూరు, కృష్ణా జిల్లాల్లో బుధవారం
బుధవారం రోజు అనేది తెలిసింది మనకి. బుధవారం పడింది వర్షం ఇక్కడ. మంగళవారం రోజు కూడా నేను ఫ్లైట్లు చూసా. మరి అదే గన్నవరం ఫ్లైట్లు వస్తాయి కదా, మరి ఏమైంది, ఎందుకు రాలేదో మాకు తెలియదండి. తప్పుడు ప్రచారం చేయడం ముందుంటారు. ఏదైనా కూటమి ప్రభుత్వం మీద తప్పుడు విధానం ఎప్పుడైతే వేయాలని ముందది కాన్సెప్ట్ ఏంటి, కూటమి ప్రభుత్వం పైకి రాకూడదు, చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి జనాల్లోకి వెళ్ళకూడదు, లోకేష్ గారు అనే వ్యక్తి జనాల్లోకి వెళ్ళకూడదు, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి జనాల్లోకి వెళ్ళకూడదు. ఇవన్నీ కాదయ్యప్ప. అంటే నాలుగు రోజులుగా ఈ మొంతా తుఫాన్ ఎఫెక్ట్ చూస్తా ఉన్నాం. ఈ 4 రోజుల్లో జగన్మోహన్ రెడ్డి అంటే టికెట్లు లేవు, ఫ్లైట్లు లేవు అని చెప్పి మాట్లాడారు కదా. మిగతా అంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలు కానీ, ఇప్పుడున్న ఎమ్మెల్యేలు కానీ, మాజీ మంత్రులు కానీ, ఎంపీలు కానీ ఎవరైనా ఎక్కడైనా ఫీల్డ్లోకి వచ్చి ఈ ప్రాంతం ఇబ్బంది పడతా ఉంది, ఈ ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారని మాట్లాడినటువంటి పరిస్థితులు కానీ, ఫీల్డ్లోకి వచ్చినటువంటి పరిస్థితులు కానీ ఎక్కడైనా మీరు చూసారా? వాళ్ళ తరపున సోషల్ మీడియానే పనిచేసింది. అంటే బాబు గారి మీద తప్పుడు విధానం రాయడం వరకే, అంతవరకే. ఈ మినిస్టర్లు కానీ, ఈ ఎంపీలు కానీ, ఈ ఎమ్మెల్యేలు కానీ ఏ ఒక్కరు కూడా అందరూ ఇళ్లలోనే ఉండి వాళ్ళు తుఫాన్ బారి నుంచి కాపాడుకున్నారు. అన్న గత 4 రోజుల నుంచి కూడా ఈ మొంతా తుఫాన్ ఎఫెక్ట్ ఆంధ్రప్రదేశ్కు చూసాం కదా. ఇదంతా అయిపోయిన తర్వాత నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఇప్పటికీ జనాల్లోకి వెళ్లకుండా ఏ విధమైనటువంటి నష్టం జరిగింది అని కనీసం దాని గురించి తెలుసుకోకుండా ప్రెస్ మీట్ పెట్టి కూటమి ప్రభుత్వం ఎవరిని పట్టించుకోలేదు, లోకేష్ అక్కడ తిరుగుతున్నాడు, చంద్రబాబు ఇక్కడ తిరుగుతున్నాడు అని చెప్పి కూటమి ప్రభుత్వం పైన ఇప్పటికి కూడా విమర్శలు చేసేటువంటి స్థాయికి జగన్మోహన్ రెడ్డి నిన్న వచ్చినటువంటి పరిస్థితి ఏంటి, ఎలా చూడవచ్చు? మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు గొప్ప బ్రహ్మాండమైన తీర్పు ఇచ్చారు. ఆ తీర్పులోనే జగన్మోహన్ రెడ్డి యొక్క నిరంకుశ పాలన, ఆయన చేతగాని తనం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పట్ల చిత్తశుద్ధి లేని తనం అన్నీ బయటపడిపోయినాయి. ఇవాళ తుఫాన్ వచ్చింది, నాకు ఫ్లైట్ బుక్ చేసుకోవడానికి ఫ్లైట్ మిస్ అయింది, నేను తర్వాత వచ్చి పరామర్శిస్తాను. ఈలోపు కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, మంత్రులు, ఏ జిల్లాకి ఆ జిల్లా మంత్రులు ప్రజల యొక్క కష్టాలని తెలుసుకుని ఇంటింటికి వెళ్ళి ఇంటిలో ఉన్న కష్టాలను తెలుసుకుని మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు భరోసాగా నిలిచారు. ఇది ఒక్క చాలు కూటమి ప్రభుత్వం యొక్క పని పద్ధతికు ఇది ఒక నిదర్శనం చాలు. పోయినసారి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు వరదలు వస్తే హెలికాప్టర్లో తిరిగి పైనుంచి చూసి పోయినటువంటి వ్యక్తి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తులు, లేదంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తులు, లోకేష్ గారు లాంటి వ్యక్తులు ఫీల్డ్లోకి వెళ్ళి రైతులు ఎలా నష్టపోయారు, పంట ఎలా నష్టపోయింది, ఏమేమి పంటలు నష్టపోయాయి అని చెప్పి పొలాల్లోకి దిగి చూసినటువంటి వీళ్ళని విమర్శించే నైతిక విలువ జగన్మోహన్ రెడ్డికి ఉందా? లేదండి. అదే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పారు. ఇంకా ఎట్లా అండాలని అసలు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీని, ఆ పార్టీ యొక్క పుట్టకే వేరే వాళ్ళ దగ్గర నుంచి పార్టీని బలవంతంగా లాక్కున్నారు. ఏదో ఒక్కసారి ఛాన్స్ అంటే ఆ రాజశేఖర రెడ్డి గారి మొహం చూసో లేకపోతే ఏదో చూసి ఆయనకి ఇచ్చారు. ఇచ్చిన దాన్ని ఆయన అచ్చంగా మద్యం కుంభకోణాలు, గనులు వీటి మీద దృష్టి పెట్టి మొత్తం డబ్బు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానా నుంచి ఆయన సొంతగా దానికి మలుచుకున్నాడు. ఇవాళ ఆయన చెబితే వినే పరిస్థితి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తల్లో కూడా అర్థమైపోయింది. ఇందాక మేము వస్తుంటే ఇవాళ ఏదో వస్తున్నాను ఇంటికాడికి అని అన్నా అంట, ఆడకి వచ్చి పాపం కార్యకర్తలు ఉంటే కార్యకర్తలను తోసిపారేస్తున్నారు. ఆయన్ని చూడటానికి వచ్చిన కార్యకర్తలను తోసేస్తున్నారు. ఇంకా ఆయన కార్యకర్తలుగాను రాష్ట్ర ప్రజలకు ఏం చేస్తాడు చెప్పండి? ప్రతిపక్ష నాయకుడిగా, ప్రతిపక్ష హోదా లేకపోయినప్పటికీ ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడిగా రాష్ట్రం ఇబ్బందుల్లో పడుతున్నప్పుడు, లేదంటే రాష్ట్రానికి ఆపద వచ్చినప్పుడు ఏం జరుగుతూ ఉంది అని దగ్గరుండి పర్యవేక్షించాల్సింది పోయి బెంగళూరులో కూర్చొని అంతా అయిపోయిన తర్వాత కూటమి ప్రభుత్వం అంతా సద్దుమంచిన తర్వాత ఈ రోజు వచ్చి కూటమి ప్రభుత్వం పనిచేయలేదు, కూటమి ప్రభుత్వం రైతులను పట్టించుకోలేదు, కూటమి ప్రభుత్వం ప్రజలను పట్టించుకోలేదు అని చెప్పి విమర్శలు చేయడం ఏంటి? అంటే ఒక ప్రతిపక్ష నాయకుడు ఉండాల్సిన లక్షణాలు ఇవి కాదండి. లక్షణాలు కాదు. ఆయనకు రాజకీయ నాయకుడిగా చలామణి అవడానికి కూడా ఆయనకు అర్హత లేదు. ఆయన రాజకీయానికి పనికిరాడు. ఆయన కమర్షియల్ మైండ్, ఎంతసేపటికి కోట్లు, $1 మిలియన్ ఎట్లా సంపాదించాలి, ఎట్లా చేయాలి, ఈ రాష్ట్ర ప్రజల సొమ్ముని ఎట్లా మనం కాజేయాలి, దీనికి ఒక పేటిఎం బ్యాచ్లను పెట్టి డబ్బుని మనం రాష్ట్ర ప్రజల యొక్క సొంత డబ్బుని మనం ఎట్లా ఖజానాలు వేసుకోవాలి, మన సొంత ఖజానాలు వేసుకోవాలి అని కొన్ని టీములను పెట్టి వాటి చేత పరీక్షిస్తున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద కానీ రాష్ట్ర ప్రజల మీద కానీ ఆయనకి ఏమాత్రం చిత్తశుద్ధి లేదు, నైతిక విలువలు కూడా లేవు. రాబోయే కాలంలో వైసీపీ పార్టీ రాష్ట్రం నుంచి వెలువబడుతుంది.
అయితే గతంలో హుదూద్ తుఫాన్ చూసాం విశాఖకి, అప్పుడు 50 లక్షలు ప్రకటించాడు జగన్మోహన్ రెడ్డి, 50 లక్షలు ఇస్తాను అని చెప్పి. మొన్న విజయవాడ వరదలో కొట్టుకుపోయినప్పుడు ₹1 కోటి ఇస్తాను అని చెప్పి ప్రకటించాడు. ఇవన్నీ ప్రకటనలకే పరిమితం అయ్యాయి తప్ప ఎక్కడా కూడా ఆచరణలోకి వచ్చి ప్రభుత్వానికి ఆ 50 లక్షలు కానీ ₹1 కానీ ఇవ్వని జగన్మోహన్ రెడ్డి ఈరోజు కూటమి ప్రభుత్వం లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వారికి ఎవరైతే నిరాశ్రితులుగా మారిపోయారో, ఎవరైతే ఇబ్బందులు పడిపోయారో వాళ్ళందరికీ కూడా 25 కేజీల వరకు బియ్యం, లేదంటే ఒక్కొక్క మనిషికి ₹1000 చొప్పున ఈరోజు ప్రభుత్వమే సాయం చేస్తూ ఉంటే, అసలు సాయం చేస్తానని చెప్పి మాటలకే పరిమితమైన జగన్మోహన్ రెడ్డి దీన్ని ఎలా అంటే దీన్ని కూడా మా వకీల్కి ఇచ్చి మాట్లాడతాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చేసుకున్న తప్పు ఏంటంటే ఆయన ఒకసారి గెలిపియటం, ఆ గెలిపియటం 20 సంవత్సరాలు రాష్ట్రం వెనక్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి దాన్ని ఎట్లా ఇది డెవలప్ చేయాలా, ఎట్లా చేయాలని పాపం ఆ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మరి ఎంతో కష్టపడుతున్నారు. మరి వేరే కంపెనీలని తీసుకురావడానికి వాళ్ళ కంపెనీల దగ్గరికి వీళ్ళే స్వయంగా వెళ్తున్నారు. రాష్ట్రంలో ఉన్న యువతకు ఉద్యోగం కల్పించడానికి మరి అనేక మంది పెద్ద పెద్ద కంపెనీలతో ఒక విధంగా చెప్పాలంటే బతికులాడుతున్నారు. రండి మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం, మీరు ప్రోత్సహిస్తే మా యువత బాగుపడతారని. ఆయనకు అట్లాంటివి ఏమి లేవు, యువతను పట్టించుకునేది లేదు. గురుగారు, ఈ మధ్యకాలంలో 4 రోజులు ఈ వర్షాల ప్రభావం చూసాం కదా, దీనిపైన ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదంట, ప్రభుత్వం ఎక్కడా కూడా ప్రజలకు సాయం చేయలేదని చెప్పి నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది ఈ వరదల్లో? ప్రభుత్వం తొందరగా స్పందించింది. ఎక్కడికక్కడ కలెక్టర్ గారితో ఉన్న కార్యకర్తలకు కూడా ఇన్ఫార్మ్ చేసింది. ఎక్కడ ఏ ఇబ్బంది లేదు, ఎక్కడ కూడా అన్ని చోట్ల కూడా దానికి అరేంజ్మెంట్స్, మంచినీళ్ళు కానీ, భోజనాలు, టిఫిన్స్ అన్నీ కూడా అన్ని సదుపాయాలు గవర్నమెంట్ వాళ్ళకి వసతి ప్రాంతాల్లో తీసుకెళ్ళి వాళ్ళ క్షేమంగా చూస్తూ ఉంది. దాంట్లో ఇబ్బంది ఏం లేదు. ప్రభుత్వం అయితే అన్ని రంగాల్లో ముందంజలో ఉంది, పేదలను ఆదుకుంటుంది, అన్ని రంగాల్లో పనిచేస్తుంది. ముఖ్యమంత్రి గారు ప్రతి చోటకి మన ఒక స్కూలుకి కూడా వెళ్ళాడు ఆయన అస్మాక తనిఖీ చేయటానికి. మరి అలాంటివి చేయాలా, మరి ఎట్లా ఉన్నాయంటే చూసుకొని వాళ్ళు కూడా బాగా చేస్తున్నారు. అలాంటివి చేయాలి, మంచిదే.